హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి వర్తమానంగా మార్చుకోలేని గతాన్ని గుర్తుంచుకోవడం ఎందుకు అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. గతం అనేది మన జీవన ప్రస్థానంలో ఒక అధ్యాయం. అది జరిగింది, ఇక దాన్ని మనం మార్చలేం. కానీ ఆ గతాన్ని మన మనసులో పెట్టుకుని ఇప్పుడు జీవిస్తే మనకు బాధ కలుగుతుంది. గతాన్ని మార్చలేం కనుక అది మన ప్రస్తుత కాలాన్ని ప్రభావితం చెయ్యకూడదు. మన గతంలో ఆనందకరమైన సంఘటనలు ఉండవచ్చు, బాధపడే సంఘటనలు ఉండవచ్చు. గతం మనకు పాఠం నేర్పుతుంది. కానీ ఆ జ్ఞాపకాలలో జీవించడం వాస్తవాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది, ఆ మనిషిని నమ్మకపోయినా బాగుండేదేమో. ఇలాంటి ప్రశ్నలు మన మనస్సులో మెదులుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దుర్వినియోగం, ఒక బాధ, ఒక వదులుకున్న అవకాశం, ఒక పశ్చాత్తాపం ఉంటుంది. గతం ఒక నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఆ నీడను పట్టుకొని నడవడం వల్ల మన జీవితం వెలుతురును కోల్పోతుంది. మనం చేసిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు, ఇలాంటివన్నీ మన మనస్సులో నిలుపుకుంటే మన వాస్తవ జీవితం నిలిచిపోతుంది. గతం అన్నది ఒక పాఠశాల అనుకుంటే అందులో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. పాఠశాలలో చదివిన తర్వాత మనం జీవితానికి బయలుదేరాలి. కానీ ఆ స్కూల్లోనే ఉండిపోతే జీవితం ముందుకు సాగదు. ఒక చిన్ని ఉదాహరణ. ఒకతను ఓటమి పాలయ్యాడు. దానికి కారణం ఓ చిన్న తప్పు కావచ్చు. ఆ వ్యక్తి ఆ తప్పును గుర్తు పెట్టుకొని మెరుగుదల కోసం పనిచేస్తే అతను సక్సెస్ అవుతాడు. కానీ అదే తప్పును పదే పదే గుర్తు తెచ్చుకుంటూ నేను అసమర్థుడిని అనే నమ్మకంతో జీవిస్తే ఆ వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ కాలేడు. మనకు జరిగిన అన్యాయం, అవమానం, నమ్మక ద్రోహం మన మనసులో ఒక ముద్రగా మిగిలిపోతుంది. ఒక 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక బాధాకరమైన సంఘటన గుర్తుకు వచ్చినా కళ్ళలో నీరు వస్తుంది, మనసు శూన్యం అవుతుంది. అయితే ఆ సంఘటన ఇప్పుడు మన జీవితాన్ని ప్రభావితం చేయడం అవసరమా? మనకున్నది ఒక్కటే జీవితం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మనం గతాన్ని గురించి ఆలోచిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆ పాత జ్ఞాపకాలతో వదులుకోవడం మన బాధ్యత కాదు. ఈ క్షణంలో మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. జరిగిపోయిన గతాన్ని మోస్తూ జీవించడం మనకు మనమే వేసుకున్న శిక్ష. మనం కనే కలల్లో మన భవిష్యత్ ఉండాలి, మన గుండెల్లో ఆశ ఉండాలి. అప్పుడే మన జీవితం అనే ప్రయాణం సార్థకమవుతుంది. ప్రస్తుతం అనేది మన చేతుల్లో ఉన్న ఒక గిఫ్ట్. మనం ఇప్పుడేం చేయగలమో అదే నిజమైన శక్తి. మన అభివృద్ధి, సంతృప్తి, ఆనందం అన్నీ ఈ క్షణం మనం జీవించడంలోనే. మన భవిష్యత్ ఈ క్షణంలో మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంది. మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉన్నారు, మనతో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మనం గతంలోనే ఉంటూ వారిని గుర్తించలేకపోతున్నాం. మరి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంటే గతంలో జరిగినది మనకు ఏం నేర్పించిందో గ్రహించాలి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. మన దృష్టిని ఇప్పుడున్న దానిపై ఉంచాలి. ధ్యానం, రచనల ద్వారా మన భావాలను చక్కదిద్దుకోవాలి. మీ మనసుకు మీరే చెప్పుకోండి, గతాన్ని మార్చలేను, కానీ దాని నుండి నేర్చుకుని ఈ రోజును బాగు చేసుకోగలను అని. చివరిగా ఒక మాట. గతం మనలోని బలాన్ని ఈల్చేస్తుంది అంటే అది మనల్ని బంధించి వేసిందన్నమాట. అలాంటి బంధనాలు తీసేసి మన భవిష్యత్తుకు మెరుగైన బాట వేయడం మన చేతుల్లోనే ఉంది. మన జ్ఞాపకాలు పాఠాలుగా ఉండాలి, కానీ మనకు మనమే వేసుకునే శిక్షగా ఉండకూడదు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.